ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు వచ్చేసి 22వ రోజు అయ్యప్ప స్వామి దీక్షా పూజ అండి. ఆ కర్పూర హారతిలో ఆ స్వామి అనేది ఎలా వెలిగిపోతున్నాడు చూడండి. ఇక్కడ వచ్చేసి నేను రోజులానే 4 కల్లా లేచేసి బయట పని మొత్తం చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి తల స్నానం చేసి ఇప్పుడు లోపల పని అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనము ఆ స్వామికి సేవ చేస్తున్నాం కాబట్టి మనం కూడా అంతే అంతే క్లీన్గా ఉండాలన్నమాట. అంతే భక్తితో ఉండాలి. అక్కడ వచ్చేసి మనం ఆ స్వాములు ఎలా బొట్టు పెట్టుకుంటారు సేమ్ అలానే మనం కూడా ఇలా బొట్లు పెట్టేసుకొని మనము పూజ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం ప్రిపేర్ చేసి అక్కడ పెట్టేశాను. కుందెన్లన్నీ పెట్టేసిన తర్వాత మా చిన్న స్వామి అనేది దీపం అనేది వెలిగించాడండి. నేను మనం వద్దు అన్నాం అనుకొని అలిగి కూర్చుంటాడు అనమాట. మాల వేసే అలా అల్లకూడదు అన్నా కానీ అలా అలిగి కూర్చొని మనం బ్రతిమిలాడాలి. ఇంకా ఎందుకులే అని చెప్పి సరే స్వామి నువ్వే వెలిగించని చెప్పేసి వెలిగించమని చెప్పానండి. అలా వెలిగించేశాడు. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం ఉడత సహాయం అనేది మా పెద్ద స్వామికి చేశాను. ఇలా దీపాలు అనేది పెట్టేశాక కాసేపు అలా కూర్చొని ఆ స్వామికి మనసులో మాట చెప్పేసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి ఇలా కర్పూర హారతి అనేది మా స్వాములు శరణాలని చెప్పుకుంటున్నారు. ఆ కర్పూర హారతి అలా వేయగానే ఆ అయ్యప్ప స్వామిని చూసారా అండి, అలా వెలిగిపోతూ ఉన్నాడనమాట. ఆ కర్పూరం అంటే ఆ అయ్యప్ప స్వామికి అంత ఇష్టం అనమాట. కర్పూర జ్యోతివే అని చెప్పేసి పాట కూడా ఉంది. ఆ అయ్యప్ప స్వామికి రకరకాల పేర్లు ఉన్నాయండి. కర్పూర ప్రియుడు, అన్నదాత ప్రభువు అని చెప్పేసి రకరకాల పేర్లతో పిలుస్తారనమాట. ఆ మణికంఠ స్వామిని, అయ్యప్ప స్వామిని అలా చాలా అంటే చాలా పేర్లు ఉన్నాయండి. ఇప్పుడు ప్రతి ఒక్క దేవుడికి ఒక్కొక్క పేరుతో పిలుస్తారనమాట. కానీ ఈ అయ్యప్ప స్వామికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మా స్వామి వాళ్ళు హారతి తీసేసుకొని నాకు కూడా హారతి అనేది ఇస్తున్నారు. ఇక్కడ అలా హారతి తీసేసుకొని ఇలా పాదాభివందనం చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో ఒక కన్యస్వామి ఉన్నారు కదా, ఆ కన్యస్వామి అనేది మా మనసులో మాట తీరుస్తాడని చెప్పేసి ఆ స్వామికి కూడా ఇలా పాదాభివందనం చేసి సుముద్రధారిగా వెలిసి ఉన్న అమరి ఉన్న కాశీ చెప్పు రామేశ్వరం మలయాళ దేశాలను ఏకఛత్రాధిపత్యముగా ఏలు ఓం శ్రీ హరిహరపుత్రుడవు ఆనందచిత్తుడవు ఓ అయ్యప్ప స్వామి అని మా చిన్న మణికంఠ స్వామి శరణాలనే చాలా బాగా చెప్పాడు కదండి. మా చిన్న మణికంఠ కోసం ఒక చిన్న లైక్. స్వామియే శరణమయ్యప్ప.